నేషనల్ హైవే నిర్మాణంలో సరికొత్త రికార్డు క్రియేట్ అయింది. బెంగళూరు, కడప, విజయవాడ ఎకానమిక్ కారిడార్ పనుల్లో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 4 గిన్నిస్ రికార్డులు దక్కించుకుంది. నేషనల్ హైవే అథారిటీ, కాంట్రాక్ట్ సంస్థ రాజ్పథ్ ఇన్ఫ్రాక్రాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఒకే హైవే స్ట్రెచ్పై ఏకంగా 4 గిన్నీస్ వరల్డ్ రికార్డులను సాధించాయి. దీంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబు అధికారులను, ఇంజనీర్లను అభినందించారు. ఈ రికార్డులకు సంబంధించిన సర్టిఫికెట్లను గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు కాంట్రాక్టు సంస్థకు, ఎన్హెచ్ఏఐకు అందించారు. ఈ నెల 6న బొంతలపల్లి సమీపంలో 28.89 లేన్ కిలోమీటర్ల పొడవైన రోడ్ను 24 గంటల్లోపు పూర్తి చేసి ఫస్ట్ రికార్డు సృష్టించింది కాంట్రాక్ట్ సంస్థ. 24 గంటల్లో అత్యధికంగా 10,655 టన్నుల బిటుమినస్ కాంక్రీట్ను ఉపయోగించి రెండో రికార్డు సాధించింది. ఈ నెల 11 వరకు 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీట్ను నిరంతరంగా వేసి మూడో రికార్డు నెలకొల్పింది. ఈ రికార్డు నెలకొల్పడం కోసం 70 టిప్పర్లు, 5 హాట్ మిక్స్ ప్లాంట్లు, 17 రోలర్లు, అత్యాధునిక సెన్సార్ ఫేవర్లను ఉపయోగించింది కాంట్రాక్ట్ సంస్థ. మొత్తం 156 లేన్ కిలోమీటర్ల పొడవైన రహదారిని నాన్ స్టాప్గా నిర్మించి 4వ రికార్డును సృష్టించింది. ఈ రోడ్డు పూర్తయితే బెంగళూరు, విజయవాడ మధ్య ప్రయాణ దూరం 100 కిలోమీటర్లు, జర్నీ టైం 4 గంటల మేర తగ్గనుంది. దీనికి సంబంధించి ఈరోజు వర్చువల్గా జరిగిన భేటీలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, గిన్నిస్ బుక్ అధికారులు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు వర్చువల్గా భేటీ అయ్యారు. హైవే నిర్మాణంలో సాధించిన రికార్డులపై హర్షం వ్యక్తం చేశారు ఎంపీ బీకే పార్థసారథి. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధిని చూస్తారంటున్న ఎంపీతో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. ఈ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంది. గతంతో పోల్చుకుంటే హైవేల నిర్మాణం కానీ, నౌకా నిర్మాణాలు కానీ, లేదా ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా శరవేగంగా పూర్తి చేసుకుంటూ, ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం మనం చూస్తున్న అయితే సత్యసాయి జిల్లాలో బెంగళూరు, విజయవాడ ఎకానమీ రహదారిని రికార్డు స్థాయిలో కేవలం 7 రోజుల్లోనే 53 కిలోమీటర్ల నిర్మాణం పూర్తి చేసి గిన్నిస్ రికార్డుకు నెలకొల్పారు. ప్రస్తుతం ఈ గురించి మనతో మాట్లాడేందుకు హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి గారిని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం చెప్తారు? ఒక్క 7 రోజుల్లోనే గిన్నిస్ రికార్డ్ స్థాయిలో నిర్మాణాలు చేపట్టారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిలో ముందుంటుంది అనుకో గడ్కరీ కూడా ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు సార్? ఈరోజు అత్యంత వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం ముఖ్యంగా సత్యసాయి జిల్లాలో ఉంది. అయితే ఈరోజు సత్యసాయి జిల్లాలో ముఖ్యంగా మన సత్యసాయిబాబా గారు నడియాడినటువంటి ఒక ప్రాంతంలో ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని ఈరోజు సాధించడం జరిగింది నేషనల్ హైవేస్లో. ఈరోజు దానికి ముఖ్యమైనటువంటి కారకులు దేశ రవాణా శాఖ మంత్రులు నితిన్ గడ్కరీ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ సహకారం, ముఖ్యంగా ప్రధానమంత్రి సహకారంతో ఈరోజు ఈ ప్రాంతంలో ఈ రోడ్డు అనేది వేయడం జరిగింది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు అప్రిషియేట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కాంట్రాక్టర్ ఎవరైతే రాజ్పథ్ కాంట్రాక్టర్, ముఖ్యంగా జగదీష్ ధడ్కర్, ఆయన కూడా అభినందిస్తున్నాం.